హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి అండి. మనందరికీ తెలుసు బీరకాయ వల్ల ప్రయోజనాలు ఎన్నో. మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ అండి. ఇందులో వాటర్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే చక్కగా తినేయొచ్చండి. ఎప్పుడు కర్రీనే కాకుండా ఇలా చట్నీలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనము బీరకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గే వరకు ఉంచుకోవాలి. సో ఒక 2 మినిట్స్ తర్వాత చక్కగా వేగిపోయాయి అండి బీరకాయలు. అండ్ ఇప్పుడు కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి చక్కగా వేయించుకోవాలండి. అలా ఒకసారి తిప్పుకోవాలి. అండ్ పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోయాయి. అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక 3 టమాటాలు ముక్కలుగా చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొంచెం చింతపండు, కరివేపాకు, ఇంకా వచ్చేసి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. మళ్ళొకసారి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు ఫ్రై చేసుకున్నవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకోకుండా మనము మిక్సీ పట్టుకోవాలి. అండ్ గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. దీంట్లోకి మనం పోపు వేసుకుందాం. ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, 3 లేదా 4 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఒక 3-4 వెల్లుల్లి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. చిటికెడు ఇంగువ, పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఈ పోపుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బీరకాయ పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.